మనకి ఎన్విరాన్మెంట్లో అండ్ నేచర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ వేరియస్ అదర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అయితే వీటికి ఉండే కలర్స్ ఏవైతే ఉంటాయో అవి ఏదో నార్మల్గా వచ్చేసినవి కాదు. అది వాటి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆ కండిషన్స్ కావచ్చు, దానికి తగ్గట్టుగా ఎన్నో ఇయర్స్గా అడాప్ట్ అయ్యి లాస్ట్కి కలర్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఈ కలర్స్కి ప్రతి ఒక్క పర్పస్ కూడా ఉంది. బట్ నౌ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఏమవుతుందంటే ఎకలాజికల్ డిస్కలరేషన్ అనేది అవుతుంది. అయితే ఈ ఎకలాజికల్ డిస్కలరేషన్ ఏంటి, దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది ఎలా జరుగుతుంది ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈజ్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్. అయితే వాట్ ఈస్ మెయిన్లీ దిస్ ఎకలాజికల్ డిస్కలరేషన్? అయితే మన న్యాచురల్ కలర్స్ ఆఫ్ ది ఓషన్స్, ఫారెస్ట్, యానిమల్స్, ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి వేరియస్ చేంజ్ లైక్ డిఫరెంట్ రీజన్స్ లైక్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ కల్లా చేంజ్ అవ్వడాన్నే మనము ఎకలాజికల్ డిస్కలరేషన్ అంటాం. అంటే వాటి న్యాచురల్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా కలర్స్ రావడాన్ని మనం దీన్ని అంటున్నాం అనమాట. అయితే మేజర్ ఇండికేటర్స్ మనకి ఏంటి అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్స్ అనేవి గ్రీన్గా అవ్వడం, రైట్. అండ్ ఫారెస్ట్ ముందులా గ్రీన్గా కాకుండా ఎక్కువ బ్రౌనిష్గా అయిపోవడము. అండ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ వాటి న్యాచురల్ కలర్ నుంచి కలర్ చేంజ్ అయిపోవడము. అండ్ కోరల్ లీవ్స్ ఏవైతే ఉంటాయో ఆ కోరల్ లీవ్స్ కూడా వైట్గా అవ్వడం, దీన్నే మనం కోరల్ బ్లీచింగ్ అని కూడా అంటాము, రైట్. సో కోరల్ లీవ్స్ అనేవి వైట్ అవ్వడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. నౌ వై ఈజ్ దిస్ కలర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద నేచర్? కలర్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పంటే, కలర్ ఆఫ్ అన్ ఆర్గానిజం విల్ డిటర్మైన్ ద ఫాలోయింగ్ థింగ్స్. ఫస్ట్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ వల్లనే ప్రెడేటర్స్ నుంచి అవి తప్పించుకుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సెక్ట్స్ ఉంటే, బ్రౌన్ కలర్ ఇన్సెక్ట్స్ మట్టిలో ఉన్నప్పుడు అవి ఏంటంటే తప్పించుకోగలుగుతాయి. అలానే యానిమల్స్ పైన స్ట్రైప్స్ ఉన్నా కానీ, ఆర్ కొన్ని ఇన్సెక్ట్స్ గ్రీన్ కలర్గా ఉండే ట్రీ మీద ఉన్నప్పుడు కూడా ఆ కలర్ వల్ల ఏంటి అని చెప్పంటే దే విల్ క్యామోఫ్లాజ్ ఫ్రమ్ ద ఎనిమీస్, అంటే ప్రెడేటర్స్ దగ్గర నుంచి తప్పించుకుంటాయి. సెకండ్లీ, డిఫరెంట్ కలర్స్ వల్ల ఏంటి అంటే దే విల్ అట్రాక్ట్ ద మేట్స్ ఆర్ ది ఆపోజిట్ జెండర్. ఈ ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేయడం వల్లే పాలినేషన్ కావచ్చు, రీప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. థర్డ్లీ, ఇప్పుడు కోల్డ్ ప్లేసెస్లో ఏంటంటే యానిమల్స్ వామ్గా ఉండాలి. అండ్ ఎక్కడైతే వేడి ఎక్కువగా ఉందో అక్కడ యానిమల్స్కి ఎక్కువ హీట్ అబ్జర్వ్ చేయకూడదు. దాన్ని బట్టి థర్మో రెగ్యులేషన్ అంటాము. ఆ థర్మో రెగ్యులేషన్ కూడా మనకి కలర్స్ వల్లనే అవుతుందన్నమాట. ఎందుకంటే డార్క్ కలర్స్ అయితే ఏవైతే ఉంటాయో దట్ విల్ అట్రాక్ట్ మోర్ హీట్, లైట్ కలర్స్ విల్ రిఫ్లెక్ట్ మోర్ హీట్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఫోర్త్ వచ్చేసరికి సమ్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ సమ్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూవీ రెగ్యులేషన్ అనేవి చేస్తూ ఉంటాయి. సో యూవీ లైట్ అనేది ఎక్కువ లేకుండా యూవీ ప్రొటెక్షన్ అనేది ఇస్తూ ఉంటాయి. దెన్ పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ కలర్స్ వల్ల ఏంటంటే పాలినేటర్స్ వచ్చి లైక్ సీడ్స్ అవి తీసుకొని ఆర్ దే కమ్ ఫర్ ద నెక్టర్ అండ్ దట్స్ హౌ ద పాలినేషన్ హ్యాపెన్స్. అండ్ ట్రీస్ అనేవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్ ఇన్ సచ్ ఎ కేస్ లైక్ ఈ రకంగా అన్ని ఇన్స్టెన్సెస్ చూసుకుంటే ఈ న్యాచురల్ కలర్స్ ఆర్ కలర్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ డెఫినెట్లీ నీడెడ్ ఫర్ ద సర్వైవల్ యాజ్ వెల్ యాజ్ ద రీప్రొడక్షన్. ఈ రెండింటికి కూడా మనకి కలర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. నౌ వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఫర్ ద ఎకలాజికల్ డిస్కలరేషన్? సో డిస్కలరేషన్ కోసం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఏమవుతుంది అని చెప్పంటే కొన్నిసార్లు హీట్ ఎక్కువైపోయినప్పుడు ఈ కలర్ పరంగా ఏవైతే పిగ్మెంట్స్ సెక్రీట్ అవ్వాలో అది ఎక్కువగా సెక్రీట్ అవ్వడం లేకపోతే తక్కువ సెక్రీట్ అవ్వడం అవుతూ ఉంటాయి. సో దట్ విల్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ది కాజెస్. సెకండ్లీ, డిఫారెస్టేషన్ అంటే చెట్లని కొట్టేయడం. థర్డ్లీ, ర్యాపిడ్ అర్బనైజేషన్, అర్బన్ ఏరియా అనేది పెరుగుతూ పోవడం వల్ల దానివల్ల కూడా ఎకలాజికల్ డిస్కలరేషన్ అనేది అవుతుందన్నమాట. ఫోర్త్ వచ్చేసరికి వేరియస్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. నెక్స్ట్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్. యానిమల్స్ యొక్క న్యాచురల్ హ్యాబిటాట్ డిస్ట్రక్ట్ అయినప్పుడు ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ దిస్ ఎకలాజికల్ కలర్స్. అండ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో దే విల్ ఎఫెక్ట్ ద పిగ్మెంట్స్. ఏవైతే పిగ్మెంట్స్ ఇందాక చెప్పాను కదా, ఆ పిగ్మెంట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యి పిగ్మెంట్ సెక్రీషన్, దాంతోపాటు బయోలాజికల్ అడాప్టేషన్స్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో స్టడీ ఇంపాక్ట్ ఆఫ్ డిఫారెస్టేషన్ చూసుకుంటే మెయిన్గా స్టడీ బట్టి ఫైండ్ చేసింది ఏంటంటే బటర్ఫ్లైస్ ఆర్ లూజింగ్ ద బ్రైట్ కలర్స్ అండ్ దే ఆర్ కమింగ్ టు లైటర్ కలర్స్. కలర్స్ అనేవి లైట్ అయిపోతున్నాయి అనమాట. అండ్ ఈ లెస్ కలర్ డైవర్సిటీ డిస్టర్బ్ ఫారెస్ట్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు కలర్ లెస్ అయిపోవడం వల్ల అన్నీ కూడా ఇంచుమించు ఒకే కలర్కి రావడం ఆర్ న్యాచురల్ కలర్స్ లూజ్ అయిపోవడం ఇదంతా కూడా చూస్తుంటాం. సో డల్ కలర్స్ ప్రొవైడ్ బెటర్ కామోఫ్లాజ్. సో కంక్లూజన్ ఏంటి అని చెప్పంటే హ్యూమన్ డిస్టర్బెన్స్ ఫేవర్స్ లెస్ కలర్ఫుల్ స్పీసీస్. అంటే నార్మల్గా మన న్యాచురల్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి లెస్ కలర్డ్ స్పీసీస్కి మనము తీసుకొచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ మెలనిన్ కలర్ చేంజ్ ఇన్ యానిమల్స్.
సో మెలనిన్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసరికి డార్క్ కలర్స్ని ప్రమోట్ చేస్తే, ఒకటి వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్స్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రెడ్యూస్డ్ మెలనిన్ ప్రొడక్షన్. సో మెలనిన్ ప్రొడక్షన్ రిడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్లీ యానిమల్ కలర్స్ ఏవైతే ఉంటాయో ఈ యానిమల్ కలర్స్ అన్ని కూడా తగ్గుతున్నాయి అనమాట. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లేడీ బర్డ్స్ అండ్ డ్రాగన్ ఫ్లైస్. సో ఆల్ దీస్ ఆర్ బికమింగ్ లైటర్ ఇన్ కలర్. సో ఇప్పుడు మనకి థర్మో రెగ్యులేషన్ రూల్స్ చూసుకుంటే మనకి బోగట్ రూల్స్ అండ్ గ్లోగస్ రూల్స్ అని చెప్పి ఉన్నాయి. బోగట్ రూల్స్ ఏం చెప్తుంది అని చెప్పంటే కోల్డ్ రీజియన్స్లో ఏవైతే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ ఉంటాయో అవి డార్కర్ కలర్ ఉంటాయి. ఎందుకు? వెన్ ద యానిమల్ కలర్ ఈజ్ డార్క్ దెన్ ఇట్ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ద సన్లైట్. సో దట్ విల్ హెల్ప్ ద కీప్ ద ఆర్గానిజమ్స్ వార్మ్. సేమ్ అలానే వార్మ్ రీజన్స్ ఉన్నాయనుకోండి, ఆ వార్మ్ రీజన్స్లో లైటర్ కలర్ ఉంటాయి. ఎందుకు? వాళ్ళకి అక్కడ ఆల్రెడీ వార్మ్ రీజన్స్ కాబట్టి కొంచెం ఎక్కువ చలి కావాలి. అందుకని దే హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద హీట్ విచ్ ఈస్ బీయింగ్ ఇన్స్టెంట్ ఆన్ దెమ్. సో అందుకని వార్మ్ రీజన్స్లో లైటర్గా ఉంటాయి, కోల్డ్ రీజన్స్లో డార్కర్గా ఉంటాయి. అయితే గ్లోగస్ రూల్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ మెయిన్లీ ఫర్ ద వార్మ్ బ్లడెడ్ యానిమల్స్. వార్మ్ బ్లడెడ్ యానిమల్స్లో హ్యూమిడ్ రీజన్స్కి డార్కర్ కలర్ అనేది ఉంటుంది, వేరాస్ డ్రై రీజన్స్లో లైటర్ కలర్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద థర్మో రెగ్యులేషన్ రూల్స్. అంటే యానిమల్స్ థర్మో రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు వార్మ్ బ్లడెడ్ యానిమల్స్ అండ్ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అని చెప్పి ఈ రూల్స్ బట్టి డిసైడ్ అవుతుంది. ఏం లేదు, చాలా సింపుల్. ఎలా అవుతుంది అని చెప్పంటే ఏదైతే ఎక్కువ డార్క్, ఎక్కడైతే మనకి హీట్ ఎక్కువ కావాలో అక్కడ డార్క్ కలర్డ్ యానిమల్స్ ఉంటాయి, ఎక్కడైతే హీట్ తక్కువ కావాలో ఎక్కువ హీట్ రిఫ్లెక్ట్ చేయాలో అక్కడ లైట్ కలర్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకుంటే బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లైట్ మోడ్స్ వర్ వెరీ కామన్. బట్ పొల్యూషన్ తర్వాత చూసుకుంటే ట్రీస్ అన్నీ కూడా డార్క్ అయ్యాయి అండ్ దాంతోపాటు ఏవైతే డార్క్ మోడ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా సర్వైవ్ అయ్యాయి అనమాట బెటర్గా. దీన్ని బట్టి మీరు చూసుకుంటే ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. అంటే ఏ రకంగా అయితే ఎన్విరాన్మెంటల్ చేంజ్ అయితే జరుగుతుందో దాని తగ్గట్టుగా సెలెక్ట్ అవుతాయని చెప్పేసి వీ కెన్ సే. నౌ మూవింగ్ ఆన్, urbanization and color changes. How is urbanization and color changes happening? సో చైనాలో 547 బర్డ్ స్పీసీస్ మీద ఒక స్టడీ అనేది చేయడం జరిగింది. అయితే అర్బన్ బర్డ్స్ పరంగా ఏమవుతుంది, దే ఆర్ మెయిన్లీ బికమింగ్ డార్కర్, లెస్ కలర్ఫుల్. సో అర్బన్ బర్డ్స్ ఆర్ బికమింగ్ మోర్ డార్కర్ అండ్ లెస్ కలర్ఫుల్ వేర్ ఎవర్ ద ర్యాపిడ్ అర్బనైజేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ఈ రకంగా జరిగే ప్లేస్లో ఇది జరుగుతుందన్నమాట. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏవైతే లెడ్ ఉంటుందో ఆ లెడ్ వచ్చేసరికి మనకి యానిమల్స్ ఉంటాయి కదా, ఆ యానిమల్స్తో బైండ్ అయి ఉంటుంది. ఈ లెడ్ యానిమల్స్తో బైండ్ అవ్వడం వల్ల మెలనిన్తో అల్టిమేట్గా ఈ డార్క్ కలర్ అనేది మనము అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రూరల్ బర్డ్స్ వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ అర్బనైజేషన్ ఎక్కువ ఉండదు, రూరల్లో పొల్యూషన్ ఎక్కువ ఉండదు. ఈ రెండు ఎక్కడ ఉండకపోవడం వల్ల రూరల్ బర్డ్స్ వర్ మోర్ కలర్ఫుల్, వేరాస్ ద బర్డ్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ వర్ లెస్ కలర్ఫుల్. అండ్ దాంతోపాటు ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా ఇంపార్టెంట్ పిగ్మెంట్ వచ్చేసరికి కార్టినాయిడ్స్ అంటాము. కార్టినాయిడ్స్ సో మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, దే విల్ ప్రొవైడ్ డిఫరెంట్ కలర్స్ టు ద ప్లాంట్స్. లైక్ రెడ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ కావచ్చు, ఆరెంజ్ కలర్స్ కావచ్చు. ఇందాక మీకు ఏం చెప్పాను, వీటి మెయిన్ పర్పస్ వచ్చేసరికి పాలినేటర్స్ని అట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైతే కలర్ఫుల్గా ప్లాంట్స్ కనిపిస్తూ ఉంటాయో అప్పుడు ఎక్కువ పాలినేటర్స్ అనేది రావడానికి స్కోప్ ఉంటుంది. బట్ అర్బన్ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయని చెప్పంటే ఈ పిగ్మెంట్ని లెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అనమాట. సో ఈ పిగ్మెంట్ తక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, అల్టిమేట్లీ ద ప్లాంట్స్ కలర్స్ విల్ బికమ్ లైటర్ అండ్ ఈ కలర్స్ అనేది డిఫరెంట్గా రావు. ఎప్పుడైతే కలర్స్ డిఫరెంట్గా రావో లెస్ అట్రాక్టివ్ టు పాలినేట్స్. అంటే ఈ పాలినేటర్స్కి అప్పుడు ఆ ప్లాంట్స్ అట్రాక్టివ్ అనిపించవు కాబట్టి మోర్ పాలినేటర్స్ వోంట్ కమ్ దేర్. అల్టిమేట్లీ ఇట్ వోంట్ హెల్ప్ విత్ ద రీప్రొడక్షన్ ఆఫ్ ది ప్లాంట్స్. అండ్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు యూవీ పిగ్మెంట్స్ చూసుకుంటే ప్లాంట్స్ చేంజింగ్ యూవీ పిగ్మెంట్స్ టు ప్రొటెక్ట్ సన్లైట్ ఫ్రమ్ డ్యామేజ్. సో ఇంపాక్ట్ ఏమవుతుంది, పాలినేటర్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లవర్స్ని రికగ్నైజ్ చేయలేకుండా అది అల్టిమేట్గా ప్లాంట్ రీప్రొడక్షన్ని తగ్గిస్తాయి అన్నమాట. సో ఇది యూవీ మెయిన్గా ఇదంతా కూడా ఏమవుతుంది, యూవీ పిగ్మెంట్స్ చేంజ్ చేయడం వల్ల సన్లైట్ డ్యామేజ్ ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల ఇదంతా అవుతుంది. అల్టిమేట్లీ ద పాలినేటర్స్ వర్ అనేబుల్ టు రికగ్నైజ్ ద ఫ్లవర్స్. అండ్ ఓషన్ డిస్కలరేషన్ చూసుకుంటే మెయిన్గా కోరల్ బ్లీచింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈ కోరల్ బ్లీచింగ్ కూడా ఎందుకు అవుతుంది అని చెప్పంటే ఓషన్స్ హీట్ అవ్వడం వల్ల, ఓషన్ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల మనకి జూస్ యాంక్థలిన్ ఆర్ సింబోయిటిక్ ఆల్గే అని చెప్పి అంటాము. ఈ యాంక్థలిన్ అవి ఎక్స్పెల్ చేసేస్తుంది. బట్ దిస్ ఆల్గే ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ ఆల్సో ద కలర్ ఆఫ్ ది కోరల్ రీఫ్స్. బట్ అల్టిమేట్లీ ఇది ఎక్స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది అని చెప్పంటే కోరల్స్ అనేవి వైట్ అయిపోతున్నాయి అండ్ కోరల్ బ్లీచింగ్ అనేది జరిగి అల్టిమేట్లీ ఆ కోరల్స్ చచ్చిపోవడానికి
రిస్క్ అనేది పెంచుతున్నాం అనమాట. సో మెయిన్గా ఈ కోరల్ బ్లీచింగ్ మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అని చెప్పంటే ఇట్ ఈస్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ గల్ఫ్ ఆఫ్ కచ్. సో ఎక్కడెక్కడైతే కోరల్ రీఫ్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని చోట్ల కూడా మనం కోరల్ బ్లీచింగ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. సో అండ్ ఆల్సో ఓషన్ గ్రీనింగ్ అండ్ ఆల్గల్ బ్లూమ్స్. సో మెయిన్గా ఆల్గే పాపులేషన్ అనేది పెరిగిపోవడం వల్ల ఓషన్స్ అనేవి ఏమయ్యాయి అని చెప్పంటే గ్రీన్గా మారుతున్నాయి. సో అల్టిమేట్లీ ఏమవుతుంది, వెన్ ద ఓషన్ బికమ్స్ మోర్ గ్రీనర్ అండ్ ఆల్గల్ బ్లూమ్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ సన్లైట్ ఏదైతే ఉంటుందో దే వోంట్ పెనట్రేట్ ఇన్ టు ద ఓషన్. కానీ ఎందుకు పెనట్రేట్ అవ్వాలి అని చెప్పంటే అండర్ వాటర్ ఆల్సో యూ హ్యావ్ లైఫ్, యూ హ్యావ్ aquatic లైఫ్ ఎకోసిస్టమ్ వేర్ యూ హ్యావ్ డిఫరెంట్ ప్లాంట్స్, డిఫరెంట్ యానిమల్స్. సో సర్టెన్ హైట్ వరకు సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా సన్లైట్ పెనట్రేషన్ తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా రెడ్యూస్ అయిపోతాయి అండ్ అల్టిమేట్లీ ఇట్స్ హార్మ్ ద మెరైన్ లైఫ్కి చాలా హార్మ్ అనేది అవుతుందన్నమాట. సో అల్టిమేట్లీ ఆల్ దిస్ విల్ లీడ్ టు ద ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్. ఈ ఎకోసిస్టమ్ అనేది మొత్తం కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. నౌ వాట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఆన్ ద ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ చూసుకుంటే ఈ రకంగా మనము బయోడైవర్సిటీని లూజ్ అవుతున్నాము అండ్ ఈ ఫుడ్ చైన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి అల్టిమేట్లీ ఇట్ విల్ ఎన్ష్యూర్ ఇన్ ద రెడ్యూస్డ్ పాలినేషన్. అండ్ రెడ్యూస్డ్ పాలినేషన్ చూసాము, ఎకోసిస్టమ్ అంతా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అండ్ రెడ్యూస్డ్ స్పీసీస్ సర్వైవల్ రేట్స్ అవి తగ్గిపోయి బయోడైవర్సిటీ అనేది మనము లూజ్ అయిపోతాం అనమాట. సో దిస్ కలర్ చేంజ్ రీప్రొడక్షన్ పరంగా చూసుకుంటే ఏం చూసాము, మెయిన్లీ మేట్ అట్రాక్షన్కి హెల్ప్ చేయట్లేదు, ఇట్స్ షోయింగ్ ద కోర్ట్షిప్ బిహేవియర్ అండ్ రీప్రొడక్టివ్ సక్సెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. సో సమ్ స్పీసీస్ షిఫ్ట్ మేటింగ్ టైమింగ్ టు కూలర్ పీరియడ్స్కి టైమింగ్ అనేది షిఫ్ట్ చేసుకుంటాయి అనమాట. Now, what are the main conservational solutions which we can take with respect to it అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫారెస్టేషన్ అనేది తగ్గించాలి. వీ షుడెంట్ కట్ అవుట్ మోర్ ట్రీస్ సో దట్ ఈ ఆక్సిజన్ బ్యాలెన్స్ కావచ్చు అండ్ దాంతోపాటు ఏంటంటే కార్బన్స్ ఇంకా యాక్ట్ చేయడము అండ్ వాట్ యూ సే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ న్యాచురల్ హ్యాబిటాట్ యానిమల్స్ లూజ్ అవ్వకుండటము ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ వీ హ్యావ్ టు కంట్రోల్ ద పొల్యూషన్ ఆల్సో సో దట్ యూ కెన్ నాట్ కాంట్రిబ్యూట్ టు ద గ్లోబల్ వార్మింగ్ ఆర్ క్లైమేట్ చేంజ్. థర్డ్లీ ఈ న్యాచురల్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ బీట్ ఎనీ అదర్ ఆర్గానిజమ్స్ ఈ న్యాచురల్ హ్యాబిటాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎఫెక్ట్ అవ్వకుండా మనము చూసుకోవాలి. ఫోర్త్ వచ్చేసరికి వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద వాటర్ క్వాలిటీ. దెన్ వీ హ్యావ్ టు రెగ్యులేట్ ద కోస్టల్ డెవలప్మెంట్. అంటే కోస్టల్ డెవలప్మెంట్ రెగ్యులేట్ చేయకపోతే ఏమవుతుంది, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వల్ల కోరల్ బ్లీచింగ్ అనేది జరిగి అల్టిమేట్లీ చాలా ఎఫెక్ట్ అనేది అవుతుంది కోరల్ రీఫ్స్కి. సో కోస్టల్ డెవలప్మెంట్ కూడా మనం రెగ్యులేట్ చేసి అల్టిమేట్లీ వీ హ్యావ్ టు మిటిగేట్ ద క్లైమేట్ చేంజ్ ఎక్కువగా అవ్వకుండా వీల్ హ్యావ్ టు మిటిగేట్ ఇట్ స్లోలీ ఆర్ వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఇట్. సో కంక్లూజన్ వచ్చేసరికి దిస్ ఎకలాజికల్ డిస్కలరేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ మేజర్ ఇండికేటర్ ఆఫ్ ది వాట్ యూ సే డిజాస్టర్ ఎఫెక్ట్స్ బికాస్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. సో ఈ ఎకలాజికల్ డిస్కలరేషన్ చూసినప్పుడల్లా వీ కెన్ సే దట్ వీ హ్యావ్ సీయింగ్ అన్ ఎకోసిస్టమ్ స్ట్రెస్ అండ్ అల్టిమేట్లీ ఆ ఎకోసిస్టమ్ నుండి బయోడైవర్సిటీ ఉంట కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో క్లైమేట్ యాక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆర్ ఎసెన్షియల్ టు రిస్టోర్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. సో క్లైమేట్ పరంగా కూడా మనం క్లైమేట్ చేంజ్ ఆపడానికి మిటిగేషన్ స్ట్రాటజీస్ అండ్ దాంతోపాటు ఏమంటారు ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. లేకపోతే బికాస్ ఆఫ్ దిస్ డిస్కలరేషన్ ఎకలాజికల్ డిస్కలరేషన్ ఇంకా అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూడాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్ వీ నీడ్ టు నో అబౌట్ ద ecological discoloration. We'll be back again with another video. Thank you.